బుధవారం విడుదలైన ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాల్లో రాయచోటి ప్రతిభ జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రభంజన సృష్టించినట్లు ఆ కళాశాల కరెస్పాండెంట్ అరమాటి శివ గంగిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన బైపీసీ సెకండ్ ఇయర్ సాయి రుత్విక 1000 మార్కులకు గాను 990 మార్కులు సాధించింది. బైపీసీ మొదటి సంవత్సరం పి హసన్ 455కు 447 సాధించగా షబిహా 455కు 446 సాధించింది. మొదటి సంవత్సరం ఎంపీసీ నందు సి హిమ బిందు 470 మార్కులకు 465 మార్కులు సాధించారు. వీరికి మానవతా సంస్థ వ్యవస్థాపకులు ఎన్ రామచంద్రారెడ్డి, అధ్యక్షులు అంకం జయచంద్రారెడ్డి, ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు బ్రహ్మానందరెడ్డి, ఆత్మీయ సహకార కమిటీ చైర్మన్ వెంకట్రామరెడ్డిలు కళాశాల యాజమాన్యంతో కలిసి పుష్ప బొకే అందజేసి భవిష్యత్తులో కూడా మంచి మార్కులు సాధించి ఉన్నతమైన లక్ష్యాలను సాధించి మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చాలని ఆయన ఆకాంక్షించారు. తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం విద్యార్థులకు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ప్రథమ ద్వితీయ పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. సందర్భంగా రాయచోట ప్రతిభ జూనియర్ కాలేజీ దాదాపు 38 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న జూనియర్ కాలేజ్. ఈ జూనియర్ కాలేజీలో ఈరోజు సెకండ్ ఇయర్ సాయి రుత్విక అని 990 మార్కులు సాధించి స్టేట్ 3rd ర్యాంక్ సాధించడం జరిగింది. దీనికి అందరికీ కూడా మా ఉపాధ్యాయులు అందరికీ కూడా కృషితో ఆ ర్యాంక్ రావడం చాలా అభినందనీయం. అదేవిధంగా మొదటి సంవత్సరం ఎంపీసీలో స్టేట్ 4th ర్యాంక్ దాదాపు 470కి 465 మార్కులు సాధించి హిమ బిందు అనే అమ్మాయి మంచి స్టేట్ 4th ర్యాంక్ సాధించడం చాలా అభినందనీయం. అదేవిధంగా బైపీసీలో ఫస్ట్ ఇయర్ హుసేన్ అనే అబ్బాయి 455కు 447 మార్కులు సాధించి స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు. ఎందుకంటే మన ప్రతిభా కాలేజీ అనుభవం కలిగినటువంటి లెక్చరర్లతో చాలా క్రమశిక్షణతో వాల్యూస్ బేస్డ్ ఎడ్యుకేషనే ప్రతిభా జూనియర్ కాలేజ్ అందిస్తుంది. దాదాపు 38 సంవత్సరాల నుంచి కూడా రాయచోట్లో కూడా ఎప్పుడు కూడా ఫలితాల్లో ప్రభంజనం సృష్టిస్తూనే ఉంటుంది. ఎప్పుడు కూడా రాయచోట్లో ప్రతిభకు ఎవరు కూడా సాటి లేరు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మా పిల్లలు మంచి స్థాయికి పోవాలనేది మా ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా మేము వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరి కృషితో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ తర్వాత ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంతో ఫస్ట్ అకాడమిక్ మొదలైనప్పటి నుంచి చివరి వరకు కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంలో మేము తీసుకుని వెళ్తుంటాం సిలబస్ను. అదేవిధంగా ఇక్కడ సహకరించినటువంటి ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, ఆ తర్వాత మా విద్యార్థులకు, ఆ తర్వాత మా ట్యూటర్ అందరి కష్టార్జితంతో ఈరోజు ఫలితాలను ప్రభంజనం సృష్టించడం జరిగింది. చాలా గర్వంగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో కూడా మాది ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. స్టేట్లో 4th ర్యాంక్, 3rd ర్యాంక్. అదేవిధంగా అన్నమయ్య జిల్లా ఫస్ట్ ర్యాంక్ కూడా మేము సాధించాం. మానవతా సంస్థ తరపున కూడా మా పెద్దలు వ్యవస్థాపకులు గారు రామచంద్రారెడ్డి గారు, పూజనీయులైనటువంటి పెద్దలు రామచంద్రారెడ్డి సార్ గారు ఈరోజు ఒక సందర్భంగా మా పిల్లలను అభినందించేందుకు వచ్చారు. వారు కూడా మా పిల్లలకు మంచి సలహాలు ఇస్తూ బాగా వాళ్ళని అభినందించి ఉన్నత స్థాయికి చేరాలని పెద్దలు ఆశించడం కూడా జరిగింది, ఆశీర్వదించడం కూడా జరిగింది. ప్రతిభా జూనియర్ కాలేజ్. నేను ఈరోజు ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ని సాధించాను. చాలా ఆనందంగా ఉంది. మరియు మా వెంకటరెడ్డి సార్ వల్ల చాలా సంతోషంగా ఉన్నాను మంచి మార్కులు సాధించినందుకు. మరియు నా ఉపాధ్యాయులు కూడా చాలా ప్రోత్సహించారు. వాళ్ళు ఎందుకంటే ఇంత అచీవ్మెంట్ సాధించడం కాదు, వాళ్ళ గైడెన్స్ వల్లనే ఇంత సాధించాలనుకుంటున్నాను. మా తల్లిదండ్రుల కష్టం వల్ల కూడా ఇంత స్టేజ్కి వచ్చామనుకుంటున్నాను. చాలా ఈ కాలేజ్ కూడా చాలా గైడెన్స్ ఇస్తుంది. ఫ్యూచర్లో కూడా మంచి అచీవ్మెంట్ సాధించగలుగుతారు. నా పేరు సాయి రుత్విక. నేను సెకండ్ ఇయర్ బైపీసీ ప్రతిభా కాలేజ్లో చదివాను. నాకు 1000కి 990 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు ఇలా మార్క్స్ వచ్చాయంటే ఈ కాలేజ్లోని లెక్చరర్స్ మా గంగిరెడ్డి సారే కారణం. వాళ్ళ గైడెన్స్ వల్లే ఇదంతా సాధ్యమైంది. అంత మంచి గైడెన్స్తో మాకు చదువు చెప్పిన మా సార్ వాళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇలాగే చదివి నా డాక్టర్ అవ్వాలని నా డ్రీమ్. సో థ్యాంక్ యూ టు మై లెక్చరర్స్ అండ్